హాయ్ అండి, ఈరోజు 10 months బాబుకి ఉగ్గు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ దీన్ని ఒక కొలత ప్రకారం తీసుకోవాలి. చూడండి, ఈ చిన్న గ్లాస్తో 100 grams గ్లాస్ అండి. దీంతో 2 glasses రైస్ తీసుకుంటున్నాను. ముందు ఇవి బయట కొని తెచ్చినాయి అండి, ఇంట్లో పండిన రైస్. ఇంట్లో అయితే కొంచెం ఇంకా పిల్లలకి హెల్తీగా ఉంటుంది కదా, సో ఇది పొలం నుండి వచ్చిన రైస్ నుంచి తీసుకుంటున్నాను అండి నేను. ఇవైతే 2 glasses తీసుకున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. పిల్లలకి ఒకవేళ ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం చిన్న కప్తో కానీ గ్లాస్తో కానీ మెజర్ చేసుకొని తీసుకోండి. మా బాబు ఆల్రెడీ తిన్నాడు కదా, వన్ టైం చేశాను కాబట్టి నేను కొంచెం ఎక్కువగా చేసుకుంటున్నాను. టూ కప్స్ రైస్కి 1 cup తీసుకుంటున్నానండి. ఇది కందిపప్పు, మనకి 1 cup తీసుకుంటున్నాను. పెసరపప్పు ఒక 1 glass అండి. వన్ గ్లాస్ మినపప్పు అండి. వన్ గ్లాస్ ఎర్ర కందిపప్పు అండి. ఇది దీంట్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక ½ glass కంటే కొంచెం ఎక్కువగా పల్లీలు తీసుకుంటున్నానండి. ఇవి పప్పుల కంటే కొంచెం తక్కువగా ఉండదు. ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదండి, పిల్లలకి డైజెషన్కి ఇబ్బంది కాకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఇందులోనే నేను ఒక 4 to 5 జీడిపప్పులు కూడా తీసుకుంటానండి. ఉంటే బాదం పప్పులు అండ్ వాల్నట్స్ కూడా తీసుకోవచ్చండి. కానీ పిల్లలకి తింటారు అనుకుంటేనే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. దీంట్లోకి ఒక 2 spoons చిన్న స్పూన్తో 2 spoons జీలకర్ర తీసుకోవాలండి. 2 spoons తీసుకుంటే సరిపోతుంది. పిల్లలకి డైజెషన్కి మంచిగా పనిచేస్తుంది అండ్ వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా కూడా యూజ్ అవుతుందండి. అలాగే 2 spoons వాము కూడా యూజ్ అవుతుందండి. పిల్లలకు పప్పులు ఎక్కువగా తీసుకున్నాం కదా, సో పిల్లలకి వాతం అది చేయకుండా ఒక చిన్న స్పూన్తో 2 spoonల వాము కూడా తీసుకోండి. నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు, ఇవన్నీ కడిగి ఆరబెట్టిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు ఆరబెడతానండి, అందుకని ఇప్పుడు తీసుకోవట్లేదు. లైట్ పెట్టలేదు. చూడండి, వీటిని నీట్గా అన్నీ కలిపి కడిగేసుకోవాలి. వాటర్ లేకుండా అన్నీ వడగట్టుకున్నాక పప్పులన్నీ కలిపి ఫ్యాన్ గాలిలో కానీ లేదా ఎండలో కానీ కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి. పూర్తిగా ఆరిపోయే వరకు, తడి లేకుండా ఆరిపోయేటట్టు ఒక కాటన్ క్లాత్ పరుచుకొని పలుచగా ఆరబెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయి. ఇలా పొడి పొడిలాడుతూ ఆరిపోయిన తర్వాత వీటిని మంచిగా ప్యాన్లో వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ప్యాన్లో అడుగు మాడకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ వేపుకోవాలండి. ఇవి మంచి స్మెల్ వస్తాయి మనకి దోరగా వేగేటప్పుడు. దోరగా వేగేదాకా వేపుకుంటూ
మరీ ఫుల్గా పెట్టకుండా గ్యాస్ మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి. మీడియం సైజులోనే వేపుకుంటే పప్పు మంచిగా లోపల వరకు ఉడుకుతుందండి. చూడండి ఇలా దూరగా వేగిపోయాయి కదండి. వేగిపోయాయి. కొంచెం మనం పక్కకు పెట్టుకునే ముందు ఇందులో కొంచెం వాము, జీలకర్ర యాడ్ చేసేసి కొద్దిసేపు వేపితే ఇవి కూడా కొంచెం వేగిపోతాయండి. అప్పుడు పొడి మంచి స్మెల్తో రెడీ అయిపోతుంది. ఇలా వేపి ఒక 2 నిమిషాలు అలా కొద్దిసేపు కలుపుతూ ఉండాలండి. వాము, జీలకర్ర కూడా ఇందులో కొద్దిగా వేగిపోయి బాగుంటాయండి. అవి పచ్చిగా కాకుండా. ఇవి పప్పులు తీసేసుకున్న తర్వాత కొద్దిగా 1/2 గ్లాస్ అన్ని పల్లీలు తీసుకోవాలండి. పల్లీలు కూడా కొంచెం దూరగా వేపుకోవాలి. 1 ఇయర్ ఎబో బేబీస్కి అయితే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు అండి. 1 ఇయర్ బిలో అయితే కొంచెం తక్కువ తీసుకోవాలి. కొంచెం డైజెషన్కి ఇబ్బంది ఉంటుంది కదా పిల్లల్లో, అందుకని కొంచెం తక్కువనే తీసుకున్నానండి. చూడండి పల్లీలు కొద్దిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒక 7-8 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కావాలంటే బాదం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, వాల్నట్స్ కింద. 1 ఇయర్ ఎబో బేబీస్కి యాడ్ చేస్తే బాగుంటుందండి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత పప్పుల్లో కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అండి. వేయించిన పప్పులన్నింటినీ మిక్సీలో తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవడమే. చూడండి పౌడర్ మెత్తగా రెడీ అయిపోయింది. ఇది ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి 1 మంత్ వరకైనా కూడా పాడవకుండా ఉంటుంది. చూడండి పౌడర్ మెత్తగా రెడీ అయిపోయింది.